అక్కడెక్కడో ట్రంప్కు కోపం వస్తే ఇక్కడ మేం ఏడవడం ఏంటి? మా కంట్లో నలక పెట్టడం ఏంటి? ఆ ఇరాన్పై పడ్డం ఎందుకు? అప్పుడు ఈ గ్యాస్ తంటాలెందుకు? ఏమి ట్రంపు, నువ్వు తినవా? మీ అమ్మ, మీ ఆలి, మీ కూతుర్లు తెల్ల భవనాల్లో చల్లగా ఉండాలి. మేమాత్రం ఇలా కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని కళ్ళ నీళ్లు పెట్టుకోవాలా? ఒక్కసారి చూడు, ఇదేమైనా బాగుందా? యుద్ధం స్టార్ట్ చేసినావు, చేత్తన్నావు. మరి ఎప్పుడు ముగిసేది? మీరు చూసుకోక మా ఆడోళ్ళకేంది కష్టాలు? జనం చనిపోతుంటే వాళ్ళ తల్లులకు కడుపు మంట పెడితివి. మహాపాపం కదా. ఇగో ఇది చాలదన్నట్టు మా వంటింట మంట పెట్టినావు. నీకేమన్నా బాగుందా? ఆయిల్ నావలు వస్తుంటే ఆపేస్తివి. ఇరాన్ వాళ్ళకు సిర్రెక్కిందో ఏమో వస్తున్న ఆయిల్ను అటకాయించే. మరిక్కడ మా ఊళ్ళల్లో టిఫిన్ బండ్లు బంద్ అయితున్నాయి. హోటళ్ళు మూత పడుతున్నాయి. చివరకు మా ఇంటికొచ్చే సిలిండర్లకు కూడా సేటొచ్చి పడింది. ఇదేమన్నా బాగుందా ట్రంపు? అదేదో ఐక్యరాజ్య సమితి అనే పెద్ద సంస్థ ఉందట. వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదా? మా తిప్పలు అర్థమైతలేవా? మా బాధలు తీర్చేదేవలయ్యా? సిలిండర్లు ఆగిపాయే. మా ఇంట్లో కట్టెల పొయ్యిలు, కుంపట్లు మళ్ళీ అంటించాల్సి వచ్చే. ఊళ్ళుంటే సరే. మరి మా పట్నం ఆడపడుచులు పొయ్యి ఎట్లా వెలిగించేది? పొట్టెట్లా నింపుకునేది? అంటే నువ్వు ఏసే యుద్ధం వల్ల మా అక్క చెల్లెన్లు ఆకలి మంటతోటి సావాలనా ఏంది ట్రంపు? మా మహిళలు పొగబారిన పడరాదని గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్లు ఖాళీగా పడున్నాయి. ఇంకేముంది, గ్యాస్ రాదంటనే కబురు వచ్చేసరికి కట్టెలు నిప్పుల వైపు చూసుకోవాల్సిన కష్టం వచ్చి పడే. ఏం చేయమంటావు చెప్పు ట్రంపు? ఇక మన ఢిల్లీ పెద్దలేమో సరిపడా నిల్వలు ఉన్నాయని చల్లగా చెప్తారు. ఏది ఈ ఏజెన్సీల కాడ చూస్తే ఈ క్యూలు చూస్తుంటే నిజంగా నిల్వలు ఉన్నాయా, లేకుంటే అదేదో ఓదార్పు మాటలేనా అని అనుమానం రాబట్టే. బుక్ చేసుకుంటే గ్యాస్ రాకపోయి ఈ ఏజెంట్లేమో వేలు పెట్టి అమ్మబట్టే. అయినా సరే కొందామంటే గ్యాస్ నిల్లనబట్టే. రేపు మాపు పెట్రోల్ కనిపించేటట్టయితే అసలే లేదు. ఇక డీజిల్ మంట పెట్టేటట్టు ఉంది. ఇలాగే ఉంటే రవాణా కూడా ఆగుతుందేమో ట్రంపు. జర నీ ముక్కు మీద కోపం పక్కన పెట్టి ముందైతే ఈ కథ ఏందో చూడవయ్యా దొరా.